ఉంటారు. ఎందుకు కృపను పొందారట? వాళ్ళ ద్వారా ఇటువంటి ప్రచారం ఏదైతే జరుగుతుందో అటువంటి ప్రచారం చేయడం చాలా చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే మన యొక్క హృదయంలో పరివర్తన తీసుకురావడమే మనకు చాలా కష్టం. అటువంటి వేరొకరి యొక్క హృదయంలో పరివర్తన తీసుకొచ్చి వాళ్ళని భక్తులుగా తయారు చేయడం అన్నది అది మరింత కష్టంతో కూడుకున్నటువంటి పని ఉంటుంది. అటువంటి పని అది భగవంతుడి యొక్క శక్తి లేకుండా అది సంభవం కాదు. అందుకని చైతన్య చరితామృతంలో అంటారన్నమాట, కృష్ణ శక్తి వినా నహి తార ప్రవర్తన. కృష్ణుడి యొక్క శక్తి లేకుండా కూడా ఎవరు కూడా కృష్ణుడి యొక్క నామం యొక్క ప్రచారాన్ని ఎవరు చేయలేరు. మన శక్తితో మనం ఎప్పుడు ప్రచారం చేయలేం. భగవంతుడు ఆ శక్తిని మనలో ఎప్పుడైతే ప్రసరింప చేస్తాడో అప్పుడు భగవంతుడి శక్తి వల్లనే ఎవరైనా ప్రచారం చేయగలుగుతారు. సో అటువంటి భగవత్ శక్తిని పొందినటువంటి భగవత్ కృపను పొందినటువంటి వాళ్ళే ఉండడం వలన అటువంటి ప్రచారములైనటువంటి భక్తుల పట్ల ఎప్పుడైనా అపరాధం జరిగితే అది గొప్ప అపరాధంగా పరిగణిస్తారన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే అపరాధం చేస్తారో వాళ్ళ యొక్క భక్తి అన్నది అది లుప్త అవస్థలకి డార్మెంట్ స్టేట్ అంటారు ఇంగ్లీష్. లుప్త అవస్థ అంటే అది ఒక నిద్రించేటువంటి పరిస్థితికి పోతుంది. అది ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఉండదు. సో అటువంటి స్టేట్ కి ఈ భక్తి అనేది వెళ్ళిపోతుంది. అందుకని సో ఆ విధంగా ఇక్కడ దుర్లభ కృష్ణుడు వాళ్ళకి అటువంటి శక్తి భగవంతుడు ప్రసాదం చేయరు కాబట్టి ఇటువంటి మందిరం ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఇంకా పెద్ద మందిరాన్ని నిర్మించేటువంటి ఒక పరికల్పన అన్నది ఆయన తీసుకొస్తున్నారు. చాలా గొప్పదైన విశేషం. ఇటువంటి నేనుంటున్నటువంటి మందిరం చాలా పెద్ద మందిరం. అది ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నది, ఢిల్లీలో. సో అటువంటి సిటీలో ఉంటూ కూడా అక్కడ ఎన్నో రకాల సౌకర్యాలు, ఎంతో మంది భక్తులు, వేల మంది భక్తులు, తర్వాత ఎన్నో రకాల సౌకర్యాలు ఎన్నో అవన్నీ ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో ప్రచారం చేయడం, అటువంటి పరిస్థితుల్లో భక్తి చేయడం అన్నది చాలా సులభం. కాకపోతే ఇక్కడ ఎటువంటి అవకాశం, ఎటువంటి సౌకర్యం కానీ ఎటువంటి సహాయత లేనటువంటి పరిస్థితుల్లో ప్రచారించడం చాలా కష్టం. సో అటువంటిది ఇక్కడ మీరందరూ కలిసి ఈ విధంగా భగవంతుని సేవిస్తున్నారు అంటే చాలా గొప్పమైనటువంటి విషయం. సో ఆ విధంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉపలక్ష్యంగా చిన్న కొంచెం మామూలుగా మొత్తం సంవత్సరంలో ఎన్నో ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆ అన్ని ఏకాదశిలోకెల్లా ఈ వైకుంఠ ఏకాదశిని ఎంతో గొప్పదిగా పేర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఈ వైకుంఠ ఏకాదశికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందుకని ఈ మిగిలినటువంటి ఏకాదశులు అంత స్ట్రిక్ట్ గా ఫాలో చేసినా చేయకపోయినా ఈ వైకుంఠ ఏకాదశి మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తారు. ఈ ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉంటూ కూడా రాత్రంతా కూడా జాగరణతో ఉంటారు. జాగరణతో ఉండి మర్నాడు ద్వాదశి రోజున దాని యొక్క పాలన చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఈ ఏకాదశి వ్రతం అన్నది ఇది 3 రోజుల వ్రతం. 3 రోజుల వ్రతం దశమితో స్టార్ట్ అవుతుంది, ద్వాదశితో దీని యొక్క సమాపన అవుతుంది. దశమి రోజు సంకల్పంతో స్టార్ట్ చేస్తారు, ద్వాదశి రోజున పారంతో దాన్ని ముగిస్తూ ఉంటారు. దశమి రోజున కూడా ఒక పూటే భోజనం ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి రోజు కూడా ఒక పూటే. తర్వాత ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉంటారు. తర్వాత ఏకాదశి రాత్రి సమయంలో మొత్తంగా జాగరణగా ఉంటారు. మనం ఏ సాంప్రదాయాన్ని చూస్తున్నాం అంటే ఈ బ్రహ్మ మధ్వ సాంప్రదాయం. ఈ మధ్వ సాంప్రదాయం ప్రముఖంగా ఇప్పుడు ప్రస్తుతం ఉడుపి క్షేత్రంలో ఎక్కువగా కనిపిస్తుంటారు.
అక్కడ వెళ్తే వాళ్ళు ఈ ప్రతి ఏకాదశి కూడా ఎంతో ఎంతో స్ట్రిక్ట్ గా, ఎంతో నియమంగా వాళ్ళు పాటిస్తుంటారు. ప్రతి ఏకాదశి కూడా వాళ్ళు నిర్జలంతోనే ఉంటారు. నీళ్ళు కూడా తాగరు ప్రతి ఒక్కరు కూడా. మధు సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఏకాదశి రోజంతా కూడా నీళ్లు కూడా తాగరు. మొత్తం రాత్రంతా కూడా వాళ్ళు జాగరణ చేస్తారు. సో ఆ విధంగా ప్రతి ఏకాదశి కూడా ఎంతో నిష్ఠగా వాళ్ళు చేస్తూ ఉంటారు. శ్రీ సాంప్రదాయంలో మిగిలినటువంటి ఏకాదశి ఇంత నిష్ఠగా చేసినా చేయకపోయినప్పటికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి మాత్రం చాలా నిష్ఠగా పాటిస్తుంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏ విధంగా మంత్ర సాంప్రదాయంలో ప్రతి ఏకాదశి చేస్తూ ఉంటారు, ఆ విధంగానే ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం అదే విధంగా ఆ వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు అనమాట. దశమి రోజున ఒక పూట మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రి పూట భోజనం చేయరు. తర్వాత ఏకాదశి రోజున మొత్తంగా ఉపవాసం ఉంటూ రాత్రి పూట జాగరణ చేస్తూ మర్నాడు ద్వాదశి రోజున వాళ్ళు పాలన సమయంలో ఎటువంటి ప్రసాదాన్ని వేస్తుంటారో అదే ప్రసాదం అంటే మళ్ళీ ఆ రోజులో ద్వాదశి రోజు మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. సో ఆ విధంగా ఈ 3 రోజుల వ్రతం అన్నది 3 రోజుల వ్రతం ఉంటుంది అనమాట. ఈ ఏకాదశి వ్రతం ఉంటుంది. ఆ విధంగా మన గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో కూడా పరమపూజ్య భక్తిచార స్వామి మహారాజు గారు ఆయన కూడా దీన్ని శుద్ధ ఏకాదశి వ్రతం అంటారు. ఈ మొత్తం నేను చెప్పినట్లుగా ఈ 3 రోజుల వ్రతంగా పాటించిన దాన్ని దీన్ని శుద్ధ ఏకాదశి వ్రతం అంటారు. ఇటువంటి ఏకాదశి వ్రతాన్ని పాటించాలి అని చెప్పి చైతన్య మహాప్రభుడు వారు రికమెండ్ చేశారని చెప్పి కూడా ఈ భక్తిచార స్వామి మహారాజు గారు తన యొక్క ఎన్నో ప్రవచనాల్లో తన యొక్క పుస్తకంలో కూడా దాన్ని పేర్కొంటుంటాడు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంత గొప్ప ప్రాముఖ్యత ఉండడానికి గల కారణంగా ఏమి పేర్కొంటామంటే ఈ రోజున వైకుంఠానికి ఉండేటువంటి ద్వారాలు తెరుచుకొని ఉంటాయంట. అందుకనే ఈ రోజున అటువంటి శ్రద్ధా భక్తులతో ఎవరైతే ఉపవాసం ఉండి ఈ వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉంటారో వాళ్ళు రాత్రంతా కూడా జాగరణ చేసి శ్రద్ధా భక్తులతో వాళ్ళు మొత్తం రోజంతా కూడా భగవంతుడి యొక్క భక్తిమైన సేవలో నిమగ్నులై ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ భౌతిక దేహాన్ని వదిలిన తర్వాత నేరుగా వైకుంఠంలో ప్రవేశించేటువంటి అద్భుత అవకాశం లభిస్తుంది అని చెప్పి ఈ వైకుంఠ ఏకాదశికి ఎంత గొప్ప ప్రాముఖ్యత తీసుకుంటారు. అటువంటి విశ్వాసంతో అటువంటి శ్రద్ధతో ఈ వైకుంఠ ఏకాదశిని పాటిస్తుంటారు. ఇది ఎందుకు అంటే చాలా కాలం క్రితం ఇది జనరల్గా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చాలా ప్రచురితమైనటువంటి అన్నమాట. చాలా చాలా సమయం క్రితం ఈ ప్రళయం తర్వాత ఈ సృష్టి అనేది జరిగేటప్పుడు బ్రహ్మదేవుడి యొక్క జన్మ అయిన తర్వాత కూడా బ్రహ్మదేవుడు చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాడు అన్నమాట. ఆయన పుట్టిన తర్వాత ఆయనకి ఏం కనిపించదు, ఏం చేయాలో తెలియదు. అటువంటి పరిస్థితులు ఎంతో కన్ఫ్యూజన్ ఉన్నటువంటి బ్రహ్మదేవుడు తన సృష్టికి ఆది అని చెప్పి తానే నారాయణ యొక్క పొజిషన్ తో తాను కంపేర్ చేసుకుంటూ నేనే సృష్టికి ఆది అనుకుంటూ అప్పటి ఒక భ్రమలో ఉండిపోతాడు అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నటువంటి భ్రమలో నుంచి ఇద్దరు రాక్షసులు జన్మిస్తారన్నమాట. ఆ ఇద్దరు రాక్షసులు కూడా ఈ బ్రహ్మదేవుడిని హతమార్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఆ సమయంలోనే బ్రహ్మదేవుడు నారాయణుని తలుచుకుంటూ నారాయణుని వేడుకుంటాడు అనమాట. ఆ సమయంలో నారాయణుడు బ్రహ్మదేవుడి ముందు ప్రత్యక్షమై ఈ ఇద్దరు రాక్షసుల్ని వారిస్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ విధంగా రక్షిస్తాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు రాక్షసులతో కూడా ఇద్దరు రాక్షసులు వాళ్ళు బ్రహ్మదేవుడు ఎందుకు హతమార్చాలని చూస్తున్నారట. ఎందుకంటే బ్రహ్మదేవుడు తన యొక్క పొజిషన్, తన యొక్క స్థానాన్ని మర్చిపోయి తాను నారాయణగా భావిస్తూ
అటువంటి భ్రమలో పడుతున్నాడని చెప్పి ఆయన్ని చంపేటువంటి ఆయన్ని హతమార్చేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. ఆ విధంగా ఈ రాక్షసులు భగవంతుడు నారాయణ పట్ల తన యొక్క సమర్పణని తన వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నారని చెప్పి నారాయణుడు వాళ్ళ పట్ల ఒక రకంగా సంతోషంగా కూడా ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో నారాయణుడు వాళ్ళిద్దరిని అడుగుతారన్నమాట, మీకున్నటువంటి నా పట్ల ఉండేటువంటి మీ యొక్క భావన చూసి మీకు ఒక వరదానాన్ని ఇచ్చేటువంటి కోరిక నాకు కలుగుతుంది, మీకు ఏం కావాలో కోరుకున్నాను. వాళ్ళు రాక్షసులు వాళ్ళు అడుగుతారు, మీతో పాటు 1 నెల పాటు యుద్ధం చేసేటువంటి అవకాశం ఇవ్వాలి. అప్పుడు భగవంతుడు ఆ సమయంలోనే వాళ్ళతో యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తారు. 1 నెల పాటు వాళ్ళు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత కూడా నెల ముగించేటప్పటికి ఈ వైకుంఠ ఏకాదశి రోజునే వాళ్ళిద్దరికి వైకుంఠ ప్రవేశం అన్నది ఉత్తర ద్వారం ద్వారా లభిస్తుంది. ఉత్తర ద్వారం ద్వారా వీళ్ళకి ఇద్దరు రాక్షసులకి వైకుంఠంలో ప్రవేశం వాళ్ళ యొక్క నిజ స్వరూపం లభిస్తుంది. తర్వాత వైకుంఠంలో వాళ్ళకి ఈ ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం లభిస్తుంది అనమాట. అటువంటి రాక్షసులకు కూడా ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ ప్రవేశం లభించేందుకు గాను ఆ రోజు నుంచి కూడా ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ వస్తుంటారు అనమాట. ఎందుకంటే ఈ రాక్షసులే వాళ్ళు వేడుకుంటారు భగవంతుడు ఏ రోజునైతే మాకు ఇటువంటి సౌభాగ్యం వైకుంఠంలో ప్రవేశించే సౌభాగ్యం లభించిందో ఆ వ్రతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అటువంటి సౌభాగ్యాన్ని మేము అందుకోవాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి వైకుంఠ ప్రవేశం ఉంటుంది. అందుకని ఈ రోజున ఎవరైతే వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఏకాదశి వ్రతాన్ని చాలా నియమంగా నిష్ఠతో పాటిస్తారో వాళ్ళకి వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ లోకానికి ప్రవేశం ఈ రోజున లభిస్తుంది అని చెప్పి ఒక విశ్వాసంతో, ఒక శ్రద్ధతో, భక్తితో ఈ రోజున ఉపవాసం చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఉపవాసం అన్నది దాంట్లో క్లియర్గా ఉపవాసం అంటే అంటే దగ్గరగా అండ్ వాస అంటే నివసించడం. భగవంతుడు దగ్గరగా నివసించేటువంటి రోజున దీనికి ఉపవాసం ఉంటారు. సో ఆ విధంగా కేవలం మనం ఆహారం తీసుకోకుండా ఉన్నంత మాత్రానికి ఉపవాసంగా పరిగణించనమాట. ఎప్పుడైతే మనం మొత్తం రోజంతా కూడా భగవంతుడి యొక్క చెరువులు ఉండేట్టుగా మనం ఆయన యొక్క భక్తిమైన సేవలో మనం స్టార్ట్ చేస్తూ ఉంటాము. భగవంతుడి నామజపం ద్వారానో, లేకపోతే విగ్రహ పూజ ద్వారానో, లేకపోతే మంత్రులు ఉండేటువంటి విభిన్న రకాలైనటువంటి సేవల ద్వారానో ఏదో విధంగా భగవంతుడిని సేవించేటువంటి మార్గంగా భగవంతుడి యొక్క దగ్గరలో మనం నివసించేటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నాన్ని ఉపవాసం అంటారు. ఆ సమయంలో మనం ఏదైనా తింటే, ఏదైనా తాగితే మనం ఏదైనా తిన్న తాగడం నుంచి కూడా మనం సమయాన్ని సేవ్ చేసుకొని అటువంటి సమయాన్ని కూడా భక్తులకి ఇవ్వాలని చెప్పి అందుకని ఈ రోజున ఎటువంటి పదార్థాలు తినరు, తర్వాత ఏమి తాగకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తూ కూడా రోజంతా భగవంతుడి యొక్క నామ జపంలో కూడా, లేకపోతే రోజంతా భగవంతుడి యొక్క భాగవతి యొక్క పఠనంలో, భాగవత శ్రవణంలో, లేకపోతే విగ్రహ సేవలో, లేకపోతే మరి యొక్క ప్రచార సేవల్లో ఈ విధంగా ఏదో విధంగా భగవంతుడి యొక్క దగ్గర ఉండేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఉపవాసంగా పేర్కొంటారు. సో ఆ విధంగా ఇది ఒక వృత్తాంతం ఉంటుంది వైకుంఠ ఏకాదశి సంబంధించి. ఆ విధంగానే మరొక వృత్తాంతం అన్నది ఈ క్షీర సాగర్ మంతనంకు సంబంధించినటువంటి వృత్తాంతం అనమాట. దాంట్లో కూడా ఒకనొక సమయంలో మహాలక్ష్మీదేవి ఒక భక్తురాలి యొక్క సంగీతం చూసి చాలా ప్రసన్నురాలై ఆవిడకి తన యొక్క మాలని ఉపహారంగా ఆవిడకి ఇస్తుందట. ఆవిడకి ఇచ్చినటువంటి మాలని దుర్వాసుని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ దుర్వాసునికి ఈ మాలని వచ్చి ఆ దుర్వాసునికి ఇస్తాడు. దుర్వాసునికి ఇచ్చినటువంటి ఈ మాల
ఆయన కూడా ఆకాశ మార్గంగా వెళ్తూ ఉన్నప్పుడు ఒకనొక సమయంలో ఇంద్రుడు ఆ మార్గంలోనే వెళ్తూ ఉంటాడు. ఇంద్రుడిని చూసి దుర్వాసుని చూసి తనకు ఇచ్చినటువంటి మాలని ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు దుర్వాసుని ద్వారా ఇచ్చినటువంటి మాలని ఎంతో సభ్యంగా తను స్వీకరించి దాన్ని ఆదరించాలి కదా. ఆ విధంగా ఆదరించకుండా కూడా ఇంద్రుడు ఏం చేస్తాడు, ఆ మాలని ఏ ఐరావతం మీద కూర్చొని ఇంద్రుడు వెళ్తున్నాడో ఆ ఐరావతానికి వేస్తాడు. ఆ దుర్వాసుని చూస్తూ ఉంటుండగానే ఈ ఐరావతం ఒక జంతువు, ఒక పశువు, దానికి ఏం తెలుస్తుంది, ఈ మాలని ఏ విధంగా ఆదరించాలని చెప్పి ఆ మాల ఈ దుర్వాసుని చూస్తూ ఉండగానే ఈ మాల నుంచి కింద పడిపోయి ఆ ఐరావతం కాళ్ళ కిందకు వచ్చి అది మొత్తం కూడా ఇదైపోతుంది. ఆ విధంగా మామూలుగానే దుర్వాసుడు చాలా కోపం. అటువంటి తన ముందే తను ఇచ్చినటువంటి మాను ఇంత అవమానంగా చూసినటువంటి ఇంద్రుడిని చూసి దుర్వాసుడు చాలా కోపం వస్తుంది. వెంటనే ఆయన చాలా కోపపడతారు ఆయన పట్ల, ఇంద్రుడి పట్ల. ఈ విధంగా మహాలక్ష్మి ద్వారా ఇచ్చినటువంటి మాల్ని అవమానించిన వాడైనటువంటి ఇంద్రుడు దేవతల నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. దానివల్ల ఇంద్రుడు ఈ దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క సంపత్తిని, రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని మొత్తం అంతా కూడా వాళ్ళు పోగొట్టుకుంటారు. సో ఆ విధంగా పోగొట్టుకున్న వారే ఈ ఇంద్రుడు దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు వాళ్ళని తీసుకొని మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మహావిష్ణువు చెప్తారు అన్నమాట జరిగిందంతా కూడా. అప్పుడు మహావిష్ణువుడు ఆయన వాళ్ళకి చెప్తారన్నమాట. బ్రహ్మదేవుడు వెళ్ళినప్పుడే బ్రహ్మదేవుడు బాగా వాళ్ళని దెబ్బలాడతారు. ఆయన కూడా కోపడుతున్నాడు. మీకు ఐశ్వర్యం, ఇంత సంపత్తి, ఇంత ఇవన్నీ వచ్చినందువలన మీకు చాలా అహంకారం, గర్వం కలిగింది. దానివల్ల దుర్వాసుని లాంటి గొప్ప ముని పట్ల మీరు ఇంత అపరాధం చేశారు కాబట్టి మీకు ఇటువంటి అవస్థను మీరు అనుభవించాల్సిందే అని చెప్పి ఆయన వాళ్ళు చాలా కోపడతారు. ఆయన తర్వాత మహావిష్ణువు వారు చేసిన మహావిష్ణువు వారే అప్పుడు ఈయన దేవతలు చెప్తారు, మీరేం చేస్తారు అంటే ఈ మహాలక్ష్మి ఎవరైతే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అటువంటి మహాలక్ష్మి మీరు తిరిగి పొందాలి అంటే మీరు ఈ క్షీరసాగర మంథనం అన్నది చెయ్యాలి అని చెప్పి. ఈ క్షీరసాగర మంథనం అన్నది ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రారంభించి చేయని చెప్పి వాళ్ళు చెప్తారు అనమాట. అప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజుని ఈ క్షీరసాగర మంథనం అనేది ఈ దేవతలు దైత్యుల యొక్క సహాయంతో వాళ్ళు ఈ క్షీరసాగర మంథనం చేస్తారనమాట. ఈ ఏకాదశి రోజున వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ మొత్తం ఈ రోజంతా కూడా ఈ క్షీరసాగర మంత్రం చేసినందుకు గాను వాళ్ళకి ఈ క్షీరసాగర మంత్రం నుంచే ఈ పారిజాత వృక్షం, కల్ప వృక్షం, తర్వాత ఐరావతం, పాంచజన్య శంఖం, ఇవన్నీ కూడా వాటి నుంచి క్షీరసాగర్ నుంచి ఉద్భవిస్తాయి. తర్వాత ఈ రాత్రి అంతా కూడా వాళ్ళు ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేసి మరుసటి రోజున కూడా వాళ్ళు ఈ క్షీరసాగర్ మంత్రం కొనసాగిస్తున్నప్పుడు అప్పుడు లక్ష్మీదేవి ఆ సాగర్ నుంచి ఉద్భవిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఉద్భవించిన లక్ష్మీదేవిని మహావిష్ణువు వారు తిరిగి స్వీకరిస్తారు. ఆ లక్ష్మి యొక్క కటాక్షం అనేది తిరిగి దేవతకు లభిస్తుంది. సో ఆ విధంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు యొక్క ప్రాముఖ్యత కూడా వస్తుంది. ఆ విధంగా ఆ రోజున ఈ దేవతలు మొత్తం రోజంతా వైకుంఠ ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగరణ చేసినందుకు గాను ఆ రోజు నుంచి ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని పాటించేటువంటి వ్రతాయ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా దాని గురించి అలా చెప్తారు. మొత్తానికి ఈ ఏకాదశి వ్రతం అన్నది శాస్త్రాల్లో ఎన్నో రకాలైన తపస్సులు, ఎన్నో రకాలైన వ్రతాల గురించి చెప్తూ ఉంటారు. వాటిల్లో ఒక రకమైన వ్రతాలు ఏంటి అంటే అవి ఆప్షనల్ అంట. మనం కావాలంటే చేయొచ్చు, చేస్తే దానికి పుణ్యం వస్తుంది. అవసరం లేదు అనుకుంటే, చేయలేము అనుకుంటే చేయనక్కర్లేదు. ఒక రకమైన వ్రతాలు ఏమిటంటే అవి కంపల్సరీ చేయాల్సిందే.
అవి కంపల్సరీ చేయాల్సిందే. అవి చేయకపోతే పాపం, చేయకపోతే దానివల్ల గొప్ప అపరాధం పాపం కలుగుతుంది. సో ఆ విధంగా ఈ 2 వ్రతాలు అన్నది ఇవి ఎటువంటి వ్రతాలు అంటే ఇవి ఆప్షనల్ కాదన్నమాట. ఇవి ఆప్షన్ ఏమి ఉండదు, మనం చేయాల్సిందేది. ఇది చేయకపోతే చాలా గొప్ప అపరాధం పరిగణిస్తారు. దీనికి ఇవి చెయ్యాలా చెయ్యొద్దా అని చెప్పి ఆలోచించాల్సినటువంటి అవకాశం లేదు. వీటిని మాత్రం చేయాల్సిందే. ఈ 2 వ్రతాలు ఉంటాయి. ఈ 2 వ్రతాలు ఏంటంటే ఏవైతే కంపల్సరీ చేయాల్సిందో అవి ఒకటి కార్తీక వ్రతం, రెండోది ఏకాదశి వ్రతం. కార్తీక వ్రతం, ఏకాదశి వ్రతం ఈ 2 వ్రతాలు అయితే మాత్రం ఇవి ఆప్షనల్ కాదు, ఇవి కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేయాల్సింది. ఈ రోజున మాత్రం ఆ వ్రతాన్ని చేయకపోతే చాలా గొప్ప అపరాధంగా పరిగణిస్తారు. అందుకనే ఎప్పుడైతే సచీదేవి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించట్లేదో ఈ విష్ణు తెలిసినటువంటి శ్రీ చైతన్య మహాప్రభుడు వారు తన తల్లి అయినటువంటి సచీమాతకే చెప్తారన్నమాట, ఈ రోజు నుంచి ప్రతి ఏకాదశి నువ్వు పాటించాలి అని చెప్పి ఆవిడ దగ్గర నుంచి మాట్లాడుతుంది. చైతన్య మహాప్రభుడు వారి తల్లి వారు కూడా చేయకపోతే చైతన్య మహాప్రభుడు వ్రతం చేయమని రికమెండ్ చేసినటువంటి ఈ వ్రతం అంటే ఏకాదశి. అందుకని మనం ఇస్కాన్లో కూడా గౌడీ వైష్ణవ సాంప్రదాయం కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చాలా నియమంగా నిష్ఠలతో పాటించేటువంటి ప్రయత్నం చేస్తామంట. అదే ప్రక్రియని శ్రీల ప్రభుపాల్ వారు ఈ ఇస్కాన్ స్టార్ట్ చేసినప్పటి నుంచే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అప్పటి నుంచి ఇది ఏకాదశి వ్రతం మనం పాటిస్తుంటాం. సాధారణంగా ఈ ఏకాదశి వ్రతం చాలా గొప్పదైనటువంటి వ్రతం. అందుకని ఇది మాధవ తిథి భగవతి జనని జతని పాల్గొన్నటువంటి దీన్ని మాధవ తిథి అంటారు. ప్రతి తిథిని భగవంతుడి యొక్క నామంతో పిలుస్తుంటారు. ఆ విధంగా ఈ ఏకాదశి వ్రతాన్ని మాధవ తిథి అంటారు. సో అటువంటి మాధవ తిథి అన్నది భగవతి జనని. ఇటువంటి తిథిని పాటించడం ద్వారా దీని వల్ల ఏమవుతుందంటే భగవతి జనని, భక్తి అన్నది జన్మిస్తుందంట. ఇటువంటి తిథి రోజునే భక్తి జన్మిస్తుంది. అందుకని జతన పాలన కావాలి, అందుకని చాలా స్ట్రిక్ట్ గా దీన్ని పాటించాలి అని చెప్పి ఇక్కడ భక్తులు ఠాకూర్ వాళ్ళు ఈ భజనలో రాస్తున్నారు. మాధవ తిథి భగవతి జనని జతన పాలన. సో కాబట్టి ఎన్నో రకాలైనటువంటి ప్రమాణాలతో ఈ ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడితో నేను ఈ సెషన్ ఆపేస్తాను. ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శుభపాకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై, గ్రేస్ వేదాంత చైతన్య ప్రభు కీ జై. థాంక్యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇంతసేపు చాలా టైం అయిపోయినా ఉన్నందుకు. ప్రభుజీ హిస్ గ్రేస్ స్మరణ రాధిక మాతాజీ తెలుసు మనకి అందరికీ సుపరిచితులే, చాలా మంచి డివోటీ. సో మన దగ్గర ఉండేటువంటి చాలా డెడికేటెడ్ డివోటీస్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదైనా అంటే స్మరణ రాధిక మాతాజీ కావచ్చు. సో సేవ విషయంలో కానీ, సాధన విషయంలో కానీ, అలాగే టెంపుల్ యాక్టివిటీస్ని మేనేజ్ చేయడంలో కానీ సో మాతాజీ ముఖ్య పాత్ర పోషిస్తారు. సో ప్రతి ఒక్క డివోటీ కూడా మనం ఇన్స్పిరేషన్ అనేటువంటిది తీసుకోవాలి. ఇప్పుడు కూడా అందరూ చాలామంది అనిపిస్తూ ఉంటుంది, అంటే సో నేను చాలా మంచి భక్తుడిని, సో నేను చాలా మంచి భక్తురాలని అని చెప్పి అనుకుంటూ ఉంటాను. కానీ ఎప్పుడు ఒక డివోటీ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. సో మాతాజీ
అలా నేర్చుకున్నారు, అలా ఉన్నారు అంటే కారణం ప్రభుజీయే. సో ప్రభు ట్రైనింగ్ అది కూడా. అలాగే నిజానికి మనమంతా ఇక్కడే జస్ట్ అనకాపల్లిలో ప్రచారం చేస్తున్నాం. అంతా కూడా ప్రభు అక్కడ నైట్ టెంపుల్లో చాలామంది యూత్ ఈ మధ్య నేను ఒకరోజు గోవర్ధన్లో యూత్ కన్వెన్షన్ ఒకటి జరిగితే అక్కడికి వెళ్ళాను. అక్కడ తర్వాత నాకు చెప్పారు నెక్స్ట్ కేవలం యూత్ అనమాట 7,000 మంది, సుమారు 7,000-8,000 మంది యూత్ని అక్కడ గ్యాదర్ చేసి, సో అక్కడ డివోటీస్ని అంతమంది యూత్కి ఆయన రోల్ మోడల్గా ఉన్నారు ఇక్కడ. సో మనం చాలా అదృష్టవంతులు.